హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఎబిలిటీ అండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఆర్ ఏదైనా ఒక స్కిల్ మీరు గెయిన్ చేసుకోవాలనుకున్నా, ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ అనేది మీలో ఉంటే చాలా త్వరగా ఇంప్రూవ్ అయితే చేసుకోగలుగుతారు. మరి ఇది సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే సింపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పిక్ చేసుకున్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక రోడ్ మ్యాప్ చూడండి, రోడ్ మ్యాప్ తెలుసుకోండి. ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంటుంది. పైథాన్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్లో కూడా మీకు రోడ్ మ్యాప్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే చాలా టాపిక్స్ అనేవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ లూప్ అనే ఒక టాపిక్ ఉందండి. ఈ ఫర్ లూప్ అనే టాపిక్ ఏంటి? ఏదైనా ఒక ఇటరేషన్స్ ఆర్ సీక్వెన్స్ తీసుకునేటప్పుడు ఎలిమెంట్స్ని ఇటరేట్ చేస్తూ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది జనరల్గా మనం నేర్చుకునేది. మరి దీనికన్నా ఇంకా ఎడిషనల్ ఎఫర్ట్స్ ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ మీదే ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకున్నప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మనకి ఇక్కడ ప్లే చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్ నేర్చుకున్నారో కొన్ని కోడింగ్ ఎక్సర్సైజెస్, బేసిక్ లెవెల్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి సాల్వ్ చేస్తున్నారు. మరి ఈ ఫర్ లూప్ కాన్సెప్ట్లో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ చెప్తానండి. ఆ వెబ్సైట్స్ అనేవి బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టాపిక్ రిలేటెడ్గా కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి హింట్ ఉంటుంది, సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి W3 స్కూల్స్ అండి, ఓకేనా? W3 స్కూల్. సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి quickref.me. థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి పైనేటివ్. సో సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఒక టాపిక్ పిక్ చేసుకున్నప్పుడు ఆ టాపిక్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఆ టాపిక్ ఒక థీమ్ ఏంటి నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్గా మీరు టాస్క్లు కానీ కోడింగ్ ఎక్సర్సైజెస్ కానీ సాల్వ్ చేయాలి. బేసిక్స్ లెవెల్ నుంచి మీరు ఈ టాపిక్ రిలేటెడ్గా మీరు కోడింగ్ ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయాలి అనుకుంటే W3 స్కూల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. బాగా బేసిక్ లెవెల్ నుంచి అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా అంటే చాలా సింపుల్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఈ W3 స్కూల్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక వెబ్సైట్ అండి. తర్వాత quickref.me. ఈ వెబ్సైట్లో కూడా టాపిక్ రిలేటెడ్గా కోడింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ లాస్ట్ వెబ్సైట్ పైనేటివ్. ఈ వెబ్సైట్లో టాపిక్ రిలేటెడ్గా కోడింగ్ ఎక్సర్సైజెస్తో పాటు కొన్ని టాస్క్లు కూడా ఉంటాయండి. అండ్ ట్యుటోరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫర్ లూప్ రిలేటెడ్గా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి లెవెల్ వైజ్ సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఈ వెబ్సైట్లో మనకి ఆ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో కోడింగ్ ఎక్సర్సైజ్ చూస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ టాపిక్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ కోడింగ్ ఎక్సర్సైజ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు సాల్వ్ చేయడానికి మీకు టఫ్ అనిపిస్తే ఈ వెబ్సైట్స్లో హింట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో హింట్ యూజ్ చేసుకుని మీరు సాల్వ్ చేస్తూ అప్పటికీ కూడా మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకొకసారి టాపిక్ రివిజన్ చేయండి. టాపిక్ రివిజన్ చేసి సాల్వ్ చేయండి. ఆర్ సొల్యూషన్ ఉంటుంది. కోడింగ్ ఎక్సర్సైజ్తో పాటు సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కోడింగ్ ఎక్సర్సైజ్కి మల్టిపుల్ అప్రోచెస్లో డిఫరెంట్ అప్రోచెస్లో సేమ్ సొల్యూషన్ ఏ విధంగా లాజిక్ బిల్డ్ చేయాలనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో ఈ విధంగా మీరు టాపిక్ వైజ్ మీరు థియరీ పార్ట్ కవర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ కోడింగ్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు స్కిల్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు లాంగ్ టర్మ్లో ఆ టాపిక్స్ అనేవి మీకు గుర్తుంటాయండి. సో చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ చేయకుండానే ఎండ్ చేసేస్తారండి. అంటే మధ్యలో ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరో ఒకరు వచ్చి
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిమాండ్ ఉందంటే స్టార్ట్ చేసింది కంప్లీట్ చేయకుండా మిడిల్లో డ్రాప్ చేసి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు ఏ స్కిల్ కూడా పూర్తిగా డెవలప్ అవ్వదండి, మధ్యలోనే ఆగిపోతుంది అన్నమాట. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా ఒక స్కిల్ కానీ స్టార్ట్ చేశారంటే కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి దానిపైన. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం, ఒకవేళ మీకు ఈ వెబ్సైట్స్ అనేవి మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతాయి కనుక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్రౌజింగ్ చేస్తారు కదా, ఇంటర్నెట్లో బ్రౌజింగ్ అయితే అందరికీ అలవాటు ఉంది కదా. సింపుల్గా పైథాన్ ఫర్ లూప్ బేసిక్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పి బ్రౌజ్ చేయండి. చాలా లింక్స్ వస్తాయి. బేసిక్ లెవెల్ నుంచి టాపిక్ రిలేటెడ్గా కోడింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. డైలీ ఒక 5 తీసుకోండి, ఈ టాపిక్ రిలేటెడ్గా 5 కోడింగ్ ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వైల్ లూప్, తర్వాత నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్, ఇలా టాపిక్ వైజ్ను మీరు ప్రాక్టీస్ చేస్తూ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి సాల్వ్ చేస్తే స్కిల్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ సెల్ఫ్ లెర్నింగ్లో వీటితో పాటు ఏ టూల్స్ హెల్ప్ కూడా తీసుకోండి. ChatGPT, Grok AI, Gemini AI, ఏ టూల్స్ హెల్ప్ తీసుకొని మీరు అక్కడ వచ్చే డెఫినేషన్స్ కానీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, మల్టిపుల్ సొల్యూషన్స్ మీరు హ్యాండ్ రైటింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ మీరు దాని ఓవర్ వ్యూ మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఆ టాపిక్స్ అనేవి ఇంకా బాగా గుర్తుంటాయండి. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఎబిలిటీ అన్నమాట. మీకు ఏదన్నా ఒక డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ అనేవి సెల్ఫ్గా సాల్వ్ చేసుకోవడానికి థింక్ చేయండి. అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ స్కిల్ కానీ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ పైన మీరు అవతల వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదండి. సెల్ఫ్గా అది ఎలా సార్ట్అవుట్ చేయాలో మీకు తెలిసి ఉండాలండి. డెవలపర్స్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్స్కి సంబంధించిన కమ్యూనిటీ అండి. ఇది ఒక వెబ్సైట్ అన్నమాట. మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్గా ఆ డౌట్స్ వేరే వాళ్ళకి వచ్చినవే అన్నమాట. దానికి సొల్యూషన్స్ అనేవి ఈ వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఏ టూల్స్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీకు ఏదన్నా చిన్న డౌట్స్ వస్తే ప్రతి ఒక్కటి కూడా అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ కనుక మీలో ఉంటే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ ఏ టాపిక్ చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ రిలేటెడ్గా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ June 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా ఈ సిలబస్లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. సో ఈ కోర్స్ ఒక బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే ఈ కోర్స్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం అండ్ ఈ కోర్స్ సిలబస్ ఒక PDF కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255. మీకు సిలబస్ ఒక PDFతో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటే అది కూడా లైవ్లో నేర్చుకోవాలనుకుంటే డెమో అయితే వాచ్ చేయండి అండ్ ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.